రబ్బుని స్వరం వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక ప్రతి మంగళవారం సమయం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం సిఎస్ఐ చర్చ్ ప్రేయర్ హాల్, రమేష్ హాస్పిటల్ ఎదురు, గుంటూరు. వర్తమానికులు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు, రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు. రండి, మీ సమస్య ఏదైనా పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రతి దినము మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు నాకు పర్సనల్ రాసిచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ కార్డు కోసం, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ కొరకు, మీరు రాసి పంపించిన లెటర్స్ కోసం కూడా నేను ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నీ ప్రతి అవసరతలు ఆయన మహిమలో నుండి మీకు తీర్చునుగాక. ఆమేన్. మీకు ఏమైనా ప్రార్థన అవసరం దయచేసి నాకు ఫోన్ చేయండి. మీరు ఎంతో స్పందిస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, ఎంతో సంతోషం. మీ యొక్క అభిప్రాయాలు నాకు తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి ఎంతో ప్రభువుని గణపరుస్తున్నాను. మీకేమైనా సమస్యలు నాకు తెలియపరచండి. ప్రతి మంగళవారము గుంటూరులో కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడికను ఏర్పాటు చేస్తున్నాను. ఆ స్థలము మన మార్కెట్ దగ్గర రమేష్ హాస్పిటల్ ఎదురు ఉన్న సిఎస్ఐ చర్చ్ ప్రేయర్ హాల్లో ప్రతి మంగళవారం సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ కూడిక జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాను. రండి, మీ సమస్య ఏదైనా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు, గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు కనుక రండి ప్రియ దేవుని బిడ్డలారా. మీ కొరకు నేను ప్రత్యేకంగా ఈ ఒక్కరికి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు గొప్ప కార్యములు ఈ యొక్క పరిచర్యలు జరిగిస్తున్నాడు కనుక ఈ మంగళవారం కూడికకు మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాను. రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యము చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తలను వచ్చుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి ప్రభువా. అదే రీతిగా తండ్రి, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నన్ను కేవలము తండ్రి మీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకొని మీ సిలువు చాటున నన్ను మరుగుపరుచుకొని ప్రభువా నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్తను ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ గొప్ప మాటను మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా శిష్యులు బతుకుతున్నారో ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. చూడండి, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు ఆయన 3.5 సంవత్సరములు తన సేవా జీవితంలో ఎప్పుడు చూసినా కానీ సువార్త అందిస్తూ రాత్రులు నిద్రపోకుండా కొండకెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ మరలా అనేక ప్రాంతాలకు నడుచుకుంటూ కాలినడకన పోయి కొన్నిసార్లు సముద్ర మార్గాన పడవ ద్వారా అనేక ప్రాంతాలకు జర్నీ చేసి ఉండటం ద్వారా ఆయన ఆ సరస్సు మీద పోతుండగా చక్కగా చల్లటి గాలికి తండ్రి అలసిపోయి పాపం ఆయన కొద్దిగా తల ఉంచినాడు. మీరు అనుకోవచ్చు ఆయన దేవుడు కదా, మరి ఎందుకు నిద్రపోతాడు అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలు, ఆయన దేవుడే, కానీ మానవ స్వరూపంగా వచ్చాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దేవుడైనప్పటికి కూడా
ఆయన మానవ స్వరూపం ధరించుకొని దాసునిగా ఇక్కడికి వచ్చాడు. మరణము పొందినంతగా తగ్గించుకుని ఇక్కడికి వచ్చినాడు కనుక దేవుడు ఏం చేసి అలసిపోయి కాస్త చక్కగా ఆ చల్లటి గాలికి నిద్రపిచ్చినాడు. ఎంత గాఢ నిద్ర వచ్చాడండి ప్రియా దేవుని బిడ్డలారా. నీళ్ళొచ్చి మీద పడుతున్నా ఆ యొక్క దోణి నిండిపోయి నీళ్ళొచ్చి మీద పడుతున్నా ఆయన మాత్రం నిద్రపోతున్నాడంట. ఎంత గాఢ నిద్ర వస్తే ఆ విధంగా నిద్రపోతాం. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అదేమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక 4-5 నైట్లు మనం నిద్రపోకుండా పనిచేసామనుకో, పొరపాటున పడుకుంటే వెంటనే ఒక చెమ్ము నీళ్ళకి వచ్చి ముఖాన్ని కొడితే లేవమా? అంతే పడుకుంటారా? తుళ్ళిబడి లేచి కూర్చుంటాం. కానీ దేవుడు ఆ యొక్క దోణి సముద్రం అంత కూడా అల్లకొల్లలుగా అయిపోతుంది, నీళ్ళు అలలతో పొంగిపోతుంది, గాలి వస్తుంది, భయంకరంగా వస్తుంది. అయితే వారు దేవుడు అక్కడ నిద్రించుండగా ఆ నీరు దేవుని మీద పడుతున్నప్పటికీ కూడా ఆయన లెగకుండా నిద్రపోతే ఎంత అలసిపోయినాడు నా తండ్రి. ఒక్కసారి చూడండి. అందుకే కింద వచ్చిన చూద్దాం. కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించి పోవచ్చున్నామని చెప్పి ఆయన లేపిరి. క్రీస్తుతో నడుస్తున్న వాళ్ళు సామాన్యులు కాదు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు రుచి చూచిన వారు. ఒక్కసారి వాళ్ళని పంపితే అనేక అద్భుతాలు జరిగించుకొని వచ్చిన విశ్వాసం వారిలో సల్లగిలిపోయింది. ఆ యేసు ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే, మనకెందుకు వచ్చిన బాధ అని మనస్తత్వం కలిగిపోయినారు. ఇప్పుడు సంఘాల్లో కూడా అట్లాగే ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. సేవకుడు ప్రయాసపడుతుంటే, సేవకుడు కష్టపడుతుంటే ఆ సేవకుని వెంబడించే పరిస్థితి ఎట్లా ఉందంటే, మనకెందుకు ఆయన చేసుకుని పోతున్నాడులే, మనకు ఆదివారం ప్రార్థన పెడతాడు, చాలా సత్యసమ్మ బూడిచి పెడతాడు, పెళ్ళొస్తే పెళ్లి చేస్తాడు అన్న మనస్తత్వం ఉండిపోతున్నారు. కానీ మనం పోరాడుతున్నామే, సేవకుని వెంబడిస్తున్నామే, చక్కగా మనం వెళ్తున్నాము, యుద్ధం ప్రకటించాం, ఇది యుద్ధం అన్న సంగతి మర్చిపోతున్నారు. విశ్వాస జీవితం అంటే అది భయంకరమైన యుద్ధం, పోరాటం. అది మామూలు వ్యక్తులతో పోరాటము కాదది, దురాత్మ సమూహాలతో పోరాటం. వీరి తండ్రి పోరాడుతున్నాడు, తన శిష్యులు కూడా ఆ పోరాటంలో పాలు పొందినారు, తండ్రి వెంట పోతున్నారు. కానీ ఏమనుకున్నా, ఆయన చూసుకుంటాడు, మనకెందుకు వచ్చిన బాధ అనుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో సంఘంలో కూడా బిడ్డలు ఇట్లాగే ఉంటున్నారు. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా. నీ సేవకుడికి నువ్వు ప్రార్థన సపోర్ట్ అందించాలి. ఒకవేళ అపాయం వచ్చినప్పుడు నిలబడాలి, ధైర్యంతో నిలబడాలి, ధైర్యంతో నీ సంఘాన్ని బలపరుచుకోవాలి. అంతేగాని ఆ చెప్పిన మాటకు నువ్వు ఒత్తాసు పలుకుతూ సంఘాన్ని పాడు చేయకూడదు, సాతాన్ని పట్టిన వాళ్ళలాగా. ప్రియా దేవుని సంఘంలో ఏది జరుగుతున్నాయి, ప్రతి సంఘాల్లో దెయ్యాలు పట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, సంఘాలు చీల్చుకుపోతున్నారు. మనమంతా ఒక కులం, మనం పోయి ఒక సంఘం పెట్టుకుందాం రండి అని చెప్పేసి దొంగ భక్తులు బయలుదేరారు, దొంగ పాస్టర్లు. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా. అటువంటి కులపిచ్చగలిగిన సేవకులతో సహవాసం చేయకు, నువ్వు కూడా పోతావు నరకానికి. సంఘాన్ని చీల్చేవాడు సేవకుడు కాదు, సంఘాన్ని చీల్చకూడదు సేవకుడు అనేవారు. ఆ సంఘము దేవునిది, దేవుని సంఘాన్ని చీలుస్తావు నువ్వు ప్రియా దేవుని బిడ్డ. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు, శిక్ష తప్పదు. నీకు చేతనైతే సంఘంలో కొంతమంది నూతనాత్మలు చేర్చు, నీకు చేత కాబట్టి నోరు మూసుకొని కూర్చో. అంతేగాని ఇష్టానుసారంగా సంఘాన్ని చేర్చటం, సంఘ బిడ్డలను పాడు చేయటం, వచ్చే వాళ్ళతో ఇష్టానుసారంగా మాట్లాడటం, రెస్పెక్ట్ లేకుండా ఎవరు అనుకుంటున్నావు నువ్వు? జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. దేవునితో ఆటలాడొద్దు. ఆయన కింద మనం ఏ పార్టీ వాళ్ళం? ఆయన చిటికినేలతో నొక్కి తెక్కుని లక్షల మంది చచ్చిపోతారు భూమి మీద, నువ్వెంత నేనెంత? ఆయన పాదం మొత్తం అవసరంలా, చిటికినేలు చాలు. ఆయన చిటికినేలతో ఊరు కట్టంటే కొన్ని లక్షల మంది చచ్చిపోతారు, కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు ఆయన చిటికినేలు తిట్టంటే. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మనం ఆరాధన చేస్తున్నాం, ఆయన మనం స్తుతిస్తున్నాం, ఆయన మనం గణపరుస్తున్నాం. విశ్వాసిగా ఉన్నప్పుడు సపోర్ట్ చేయి సేవకునికి. ఆశీర్వాదం అభిషేకం నీ మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ సపోర్ట్ చేయట్లా తండ్రికి. అయ్యో మా తండ్రి నిద్రపోతున్నాడు, యేసయ్యా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కదా, ఈ యొక్క గాలిని ఎందుకు మనం గద్దించకూడదు, ఈ తుఫాను ఎందుకు మనం గద్దించకూడదు? ప్రయత్నం చేయట్లా. ప్రయత్నం చేయకుండా గాలి వైపు, సముద్రం వైపు దోణి మునిగిపోతుంది. అయ్యో గందరగోళం అయిపోతున్న ఆ పరిస్థితి అనుకొని వారు ఎంతమంది ఉన్నప్పటికి కూడా ఒక్కడికి కూడా ధైర్యం లేకుండా నిద్రపోతున్న ప్రభువుని లేపుతున్నాడు. మనం కూడా అంతే ప్రియా దేవుని బిడ్డ. సమస్యలు వచ్చినప్పుడు నిలబడి ప్రార్థన చేయాల్సింది పోయి అలజడిగా తయారైపోతూ ఉంటాం, దిగజారిపోతూ ఉంటాం, మర్చిపోతుంటాం, ఏం చేయాలో తెలియక ఇష్టంతో ఏదో పని చేస్తూ ఉంటాం. వీళ్ళు అదే పని చేస్తున్నారు.
కుటుంబం అనే ధోనిలో సమస్యలు వస్తే నువ్వు ప్రభు దగ్గరికి రా, ప్రభు కనికరిస్తాడు. రోగములు వస్తే ప్రభు దగ్గర రా, ప్రభు దర్శిస్తాడు. సమస్యలు వస్తే దేవశిపురుస్తున్న దగ్గర రా, ఆయన కనికరిస్తాడు. ముందు నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసి అడిగితే ప్రభు ఏదైనా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డరా, వీరు ప్రార్థన చేయట్లా, ప్రభువుని లేపుతున్నారు. ఏసయ్యా ఏసయ్యా చచ్చిపోతున్నా, లేపు. దానికి కింద మాటలు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. 8వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం చూడండి. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, విశ్వాసం ఎక్కడుంది? నేను మీతున్న సంగతి మీకు తెలియదా? నేను ఎవరో మీకు తెలియదా? మీ దేవునిలో ఎవరున్నారో మీకు తెలియదా? ఈ సృష్టిని సృష్టించిన దేవుని నేను కదా. నేను మీ మధ్య ఉండగా ఎందుకు మీరు భయపడతారు? ఈ గాలి ఏం చేస్తుంది, తుఫాన్ ఏం చేస్తుంది అని ప్రభు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యేసుక్రీస్తు ఎవరో వారికి తెలియట్లేదు. అంతకుముందే రొట్టెలు తిన్నారు, అంతకుముందే చేపలు తిన్నారు, అనేక అద్భుతాలు చేయడం చూశాడు, ఆశ్చర్య కార్యం జరగడం చూశారు, ప్రభువును స్తుతిస్తున్నారు, వెంబడిస్తున్నారు. కానీ ఇక్కడొచ్చేపాటికి వారి విశ్వాసం అంతా వెళ్ళిపోయింది. ఏమాత్రం వారు కొద్దిగా కూడా మా దేవుడు ఉన్నాడు, మాకు భయం లేదన్న మాట లేదు వాళ్ళకి. వణికిపోతూ ఉంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఉండకండి. మన దేవుడు మనతో ఉంటాడు. ఆయన నిద్రించినప్పటికీ కూడా ఆయన మనతోనే ఉంటాడు. ఆ సంగతి వాళ్ళు మర్చిపోయారు. కానీ ఆ దేవుడు నిద్రించడు. ఆయన ఇశ్రాయేలు కాపాడు దేవుడు కొనుకుడు, నిద్రపోడు. వారి విశ్వాస జీవితాన్ని దేవుడు పరీక్షించుట కోసం కాస్త అట్ట తలవాల్చాడు, కానీ లేకపోతే తలవాల్చే దేవుడు కాదు. అయితే దేవుడు లేచి వెంటనే ఆ గాలిని తుఫాన్ గద్దించగా మిక్కిలి నిమలమైపోయిందంట. మిక్కిలి నిమలమైపోయింది. వారికి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ అని. ప్రియ, మన జీవితంలో అట్లాగే ఉంటుంది. వారు వచ్చి ఆ సమయంలో ప్రభు మొరపెడుతున్నారు. దాన్ని గద్దించాల్సింది పోయి, పోరాడాల్సింది పోయి, అయ్యో నా తండ్రి నిద్రపోతున్నాడా, ఎందుకు ఆయన లేపటం, ముందు మనం ట్రై చేద్దామని వాళ్ళు ఏమాత్రం కొద్ది కూడా ఆలోచన లేదు. నిజముగా వారి విశ్వాసంతో పలికితే గాలి ఆగిపోయేది. విశ్వాసంతో పలికితే కంపల్సరిగా ఆ తుఫాన్ ఆగిపోయేది కంపల్సరిగా. ఎందుకంటే పక్కన దేవుడు ఉన్నాడు. ఎందుకు అద్భుతాలు జరగవు? యేసు క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. యేసు క్రీస్తు నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. యేసు క్రీస్తు నీ ధోనిలో ఉంటే నీ ధోనిలో అద్భుతాలు జరుగుతాయి. ఆయన చక్కగా ఇంట్లో ఆయన పక్కనే ఉన్నారు. వారి పక్కన వారు లేచి ప్రభువుని చూసన్నా ధైర్యం తెచ్చుకొని మాట్లాడదలిచింది పోయి, ప్రభువుని చూసి ధైర్యం తెచ్చుకోకుండా వణికిపోతూ దేవాలే ప్రభా మీకు నశించిపోతున్నాం, లెగువయ్యా లెగువయ్య అని కేకలు వేస్తున్నారు. ప్రియా దేవుని ఎంత అల్ప విశ్వాసులు చూడండి. మనం ఆ రీతిగా ఉండకండి. మన దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు. ఇశ్రాయేలు కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. సమస్య అయినా, వేదనైనా, శోధనైనా దేవుడు నీతో ఉన్నాడని సంగతి మర్చిపోవద్దు. తండ్రి మనతో ఉన్నాడు. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. మహిమని విడిచిపెట్టి నీ కోసం వచ్చిన దేవుడిని ఎట్టా వదిలిపెడతాడు? ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడు కోటాన్ని కోట్ల దేవతలతో యెహోవా పరిశుద్ధుడు 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 అని సింహాసనం ముందు కూర్చునగా అందరూ స్తుతిస్తుంటే, అటువంటి మహిమను విడిచిపెట్టి యేసు క్రీస్తు నీ దగ్గరకు వచ్చినప్పుడు నిన్నెట్ట విడిచిపెడతాడు? ప్రియా దేవుని బిడ్డరా, అంతకంటే ముఖ్యంగా ఆయన ప్రశస్త రక్తాన్ని కార్చినాడు, తన దేహాన్ని నలగొట్టుకున్నాడు, అదే రీతిగా మరణించినాడు, తిరిగి లేచినాడు, సజీవుడిగా మధ్య సంచరిస్తున్నాడు. ఎట్ట వదిలిపెడతాడు నిన్ను? మరణం పొందినంతగా తగ్గించుకున్న దేవుడు నిన్ను ఏ విధంగా విడిచిపెడతాడు? ప్రియా దేవుని బిడ్డరా, సమస్యలున్నాయా, బాధలున్నాయా, వేదనలున్నాయా, శోధనలున్నాయా, భయంకరమైన సమస్యలు ఒక చనిపోవాలని సాతాను ప్రేరేపిస్తుందా? అటువంటి మనస్తత్వం ఇప్పుడే మానేసాయి. యేసుక్రీస్తు నీతో ఉన్నాడు. లే, తేజరిల్లు, దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశిస్తున్నది. ఆ సమస్యలు కలిగిస్తున్న సాతాను గద్దించు. ఎందుకు? యేసుక్రీస్తు నీతో ఉన్నాడు కనుక. నువ్వు గద్దించలేదనుకో, నిన్ను కూడా ప్రభు ఇదే మాట ప్రభు అల్ప విశ్వాసాలు ప్రభు మాట్లాడతాడు దేవుడు నిన్ను. నీ సమస్యలను గద్దించ నిలబడకపోతే దేవుడు నిన్ను అల్ప విశ్వాసాన్ని నీతో మాట్లాడతాడు. తండ్రి చేత ఆ మాట అనిపించుకోవద్దు. నీకు బలహీనత కలిగించిన దురాత్మను గద్దించు. నీ కుటుంబంలో సమస్యలు కలిగించిన దురాత్మను బంధించు.
నీ ఇంటిలో గొడవలు పెడుతున్న సాతాను లయపరచు. దేవుడు ఆ శక్తి నీకు ఇచ్చాడు. ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడ్డావో, ఎప్పుడైతే యేసు ప్రభువుని వెంబడిస్తున్నావో, దేవుని యొక్క శక్తి నీకు వెంబడిస్తూ ఉంటుంది. ఆయన నీ వెంటే ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆయన వెంట ఉండగా లోకమంతా మన చేతిలో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గద్దిస్తే అద్భుతాలు చూస్తావు, గద్దిస్తే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దేవుడు నీకు ఆ కృపనిచ్చినాడు. అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేసే కృప దేవుడు మనకి ఇచ్చినాడు. అందుకంటే నా యందు విశ్వసించిన వారు నాకంటే గొప్ప కార్యములు ప్రభు చేస్తాడని ఆయన నుండి పలికినాడు. కనుక నువ్వు గద్దించు నిన్ను శోధిస్తున్న సాతాన్ని, నువ్వు వెంబడిస్తున్న సాతాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్న సాతాన్ని, నీ విశ్వాస జీవితాన్ని నాశనం చేస్తున్న సాతాన్ని నువ్వు గద్దించు. నా దేవుని యొక్క కృప నీ మీదకు రాబోతున్నది. నువ్వు వాడిని ఎదిరించడం దేవునికి ఇష్టం. నువ్వు వాడితో పోరాడటం ప్రభుకి ఇష్టం. నువ్వు వాడిని ఎదిరించడం దేవునికి ఎంతో సంతోషం. ఎందుకంటే నా తండ్రి వాడిని జయించాడు కనుక నువ్వు కూడా వాడిని జయించమని తండ్రి చిత్తమై ఉన్నది. నువ్వు వానికి వ్యతిరేకంగా వెళ్ళడం దేవునికి ఇష్టం. నువ్వు వాడితో పోరాడటం ప్రభుకి ఇష్టం. నువ్వు వాడితో జయించడం దేవునికి ఇష్టం. కనుక పోరాడు విశ్వాసముతో. నా ప్రభు నీ పక్షంలో ఉన్నాడు. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కానే కాదు. వీటిలో సముద్రము పొంగుతున్నప్పటికీ, అలలతో కొట్టులాడుతున్నప్పటికీ, దోణి మునిగిపోతుంది అనుకున్నప్పటికీ కూడా ఏ మాత్రం భయపడలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసముతో దేవుని సన్నిధిలో వారు నిలబడితే ఉన్నారు. కానీ వాళ్ళ విశ్వాసం సలగిలిపోయింది. ఎప్పుడు ఆ యొక్క అలలు చూసేసరికి, దోణి మునిగిపోతున్నసరికి, దోణి మీదకి నీళ్ళు వస్తున్నప్పటికీ వారు భయపడుతూ వణికిపోతున్నారు. ప్రియా దేవుని బిడ్డ, మనం భయపడని అవసరం లేదు. మన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనం ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఉన్న ప్రాంత అద్భుతాలు జరుగుతాయి. ఆయన ఎక్కడికి వస్తే అక్కడ ఆశ్చర్యకారాలు జరుగుతాయి. మన మీటింగ్స్లో అందరికీ చూసి చెప్తున్నారు, అన్నా నీ పక్కన యేసుప్రభు నిలబడితే మేము చూసాం. తెల్లని వస్త్రాలు ధరించుకొని నిలబడ్డ ఒక గొప్ప వ్యక్తిని వెనక నిలబడి ఉన్నాడు నీ ప్రక్కన. మేము కళ్ళతో చూసామని కింద నుంచి వచ్చి సాక్ష్యం చెబుతున్నారు. మంగళవారం జరుగుతున్న కోడికలో కారణం ఏంటంటే యేసుక్రీస్తు అక్కడికి వస్తున్నాడు, తన కార్యము జరిగిస్తున్నాడు. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేది యేసు ప్రభు మాత్రమే. అక్కడికి వచ్చాడు యేసు తండ్రి, ఆడ అద్భుతాలు చేస్తున్నాడు. నేను కాదు, కిందకు వచ్చిన వారే, ఆ యొక్క ప్రజలే దేవుని చూసి వారి కళ్ళు తెరవబడి ప్రభువును చూసి సాక్ష్యాలు చెబుతున్నారు. ప్రియా దేవుని బిడ్డ, మన దేవుని శక్తి సామాన్యమైనది కాదు. కుటుంబ సమస్యలు అల్లాడిపోతున్నావా? భయంకరంగా ఇబ్బందులతో కొట్టుకులాడుతున్నావా? అదిరిపడవాకు. ఆ బాధలు నీ పక్కనే ప్రభు ఉన్నాడు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. లెమ్ము, శక్తితో నింపబడు. ధైర్యాన్ని కూడబెట్టుకో. నా తండ్రి నా పక్కన ఉండగా నాకు భయం ఏమిటని ఒక మనస్తత్వంతో నువ్వు ఉండు. దేవుడు నీ పక్షంలో నీ కార్యాలు జరిగిస్తాడు. చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఆర్థికమైన విషయంలో కానీ, అనారోగ్య సంబంధమైన కార్యంలో కానీ, ఏ సమస్య అయినప్పటికీ కూడా నీవు బలముగా నిలబడితే నా దేవుడు నీ పక్షంలో తన కార్యం జరిగిస్తాడు. దేవుడు అద్భుతాలు చేయడానికి సమర్థుడు, కార్యాలు చేయడానికి సమర్థుడు, మహిమకరమైన కార్యములు చేయడానికి నా దేవుడు సమర్థుడు. కనుక మన జీవితాన్ని మార్చుకుందాం. మన తలంపులు, ఆలోచనలు అన్నీ మార్చుకొని క్రీస్తుకు అంగీకారంగా మార్పు చెందుదాం. ఇక్కడ ప్రభు వారి మధ్య ఉండగా వారు ఆశ్చర్యపోయినారు లోకాన్ని చూసి. దేవుడు నీలో ఉండగా లోకాన్ని చూసి భయపడొద్దు, సాతాను చూసి భయపడొద్దు, సాతాన్ని కుటుంబం లేపుతున్న అలజడులు చూసి భయపడొద్దు, సాతాను లేపుతున్న గాలి తుఫాన్ లాంటి సమస్యలు చూసి నువ్వు భయపడవద్దు. నీ పక్కన దేవుడు ఉండగా దాన్ని గద్దించు. మిక్కిలి నిమ్మలమైపోతుంది. అందుకే అల్ప విశ్వాసులారా అని ప్రభు చెప్తున్నాడు. అల్ప విశ్వాసులారా అని చెప్తున్నాడు. ఎందుకు మీరు అల్ప విశ్వాసం కలిగి ఉన్నారు? నేను మీ పక్కన లేనా? నేను ఉండగా నీకు సమస్యలు వస్తాయా? నేను మీ పక్కన ఉండగా మీరు చనిపోతారా? నేను మీ పక్కన ఉండగా ఈ గాలిని ముంచివేసిద్దా? నేను మీ పక్కన ఉండగా ఈ దూరం మురిగిపోతుందా అని ఇన్ని క్వశ్చన్లు ప్రభు వారితో మాట్లాడుతూ అల్ప విశ్వాసులారా అని. నిజమే, ప్రభు మనతో ఉండగా దోణి మునిగిపోయినా మళ్ళా పైకి లేసింది. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం తప్పుల్లో మునిగిపోయినా మరలా పైకి లేసింది ప్రభు నీతో ఉంటే. సమస్యల్లో మునిగిపోయినా దేవుని పక్షం ఉంటే మరలా ప్రభు పైకి లేపుతాడు.
అనారోగ్యంగా కుంగిపోయినా దేవుడు నీ పక్షాన ఉంటే నిన్ను మరలా పైకి లేవనెత్తాడు. మన పక్షం ఆయన ఉన్నాడు. నువ్వు నమ్ము, అద్భుతాలు చూస్తావు. నమ్మితే దేవుని యొక్క కార్యాలు రుచి చూస్తావు. నమ్మితే ఆయన అద్భుతమైన కార్యములు నువ్వు కళ్ళారా చూస్తావు. ప్రియ దేవుని బిడ్డ కనుక మన ప్రభువుని నమ్ముదాం, ఆయన వైపు చూద్దాం, విశ్వాసముతో ముందుకు వెళదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, తల ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. విశ్వాసములో స్థిరపరచబడి, అయ్యా మీరు మా పక్షం ఉన్న సంగతి మర్చిపోక మీరు మాతో ఉన్నారని మేము తలంచుతూ విశ్వాసముతో ప్రతి మాటను సాతాను ఎదిరించే శక్తి మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. వాడి మీద పోరాటం చేసే ధన్యత మీరు మాకు అనుగ్రహించండి. వాడిని జయించే శక్తి మీరు మాకు అనుగ్రహించండి. మాతో మీరు ఉండండి ప్రభువా. నీ బిడ్డల పక్షంలో కార్యం జరిగించండి. ప్రతి విధ దురాత్మ సంబంధమైన కార్యములు నజరేయుడైన యేసు నామములో లయమైపోను గాక. అప్పు ఊబి కలిగించిన సాతానా, నా ప్రభుపేట ఆజ్ఞాపిస్తున్నాను, పో వీరి కుటుంబాన్ని విడిచిపెట్టి. అనారోగ్యం లయమైపోను గాక. గొప్ప కార్యం నీ బిడ్డల పక్షం జరుగును గాక. వాడు ఎదిరించే శక్తిని బిడ్డలకు ఇస్తున్నందుకు వందనములు, స్తోత్రాలు. పొందుకునేస్తున్నావు దేవుని శక్తి. గొప్ప కార్యం నీ ప్రభువా వీరి పక్షంలో జరిగించును గాక. కనికరించి దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ త్యాగరాజు గారు మరియు వారి సత్యమణి వరకుమారి గారు, వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని వెల్లటూరు గ్రామం నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసినారు. వారి కొరకు, వారి కుటుంబానికి కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుని సువార్త ప్రకటింప చేయడానికి వీరు వంతుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం ద్వారా మీకు సువార్త అందించబడింది కనుక మనందరము వీరి కొరకు ప్రార్థన చేయవలసిన భారం మన మీద ఉంది కనుక వీరి కుటుంబం కొరకు మనందరం ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవాయి సమయంలో నీ కుమారుడు త్యాగరాజు గారి కోసం, అదే రీతిగా వారి సత్యమని ప్రభువా వారి కుమారు గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడు చదువుతున్నా ఆయా చదువు కోసం ప్రార్థన చేస్తున్నాం. రాయబోతున్న ఎగ్జామ్స్ కూడా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో గొప్ప కార్యములు జరుగునుగాక. నీ కుమారుడి పక్షం అద్భుతములు చేసి దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరచమని, మీరంతైతే ప్రభువా మీ సువార్త కొరకు ఖర్చు పెట్టిన అత్యధికంగా నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించమని యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ త్యాగరాజు గారు మరియు వరకుమారి గారు, దేవుడు మీ కుటుంబాన్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. రబ్బుని స్వరం వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక ప్రతి మంగళవారం సమయం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం CSI చర్చ్ ప్రేయర్ హాల్, రమేష్ హాస్పిటల్ ఎదురు, గుంటూరు. వర్తమానికులు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు, రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు. రండి, మీ సమస్య ఏదైనా పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించేదరు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రతి మంగళవారం గుంటూరులో మార్కెట్ దగ్గర ఉన్న రమేష్ హాస్పిటల్ ఎదురు ఉన్న చర్చిలో, అనగా CSI చర్చి ప్రేయర్ హాల్లో ప్రతి మంగళవారము సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక ఏర్పాటు చేస్తున్నాను. మనందరం కలిసి ప్రార్థన చేయడానికి దేవుడు గొప్ప కార్యం జరిగిస్తున్నాడు కనుక మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాను. రండి, దైవ దీవెనలు పొందండి. సమస్యలు ఉన్నవారు, అనారోగ్యం కలిగిన వారు, బలహీనత ఉన్నవారు రండి, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు కనుక ఈ అవకాశాలు సద్వినియోగపరచుకుని దైవ దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం మనందరికీ సదాకాలము తోడైనగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రబ్బూని స్వరం వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక ప్రతి మంగళవారం సమయం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం CSI చర్చ్ ప్రేయర్ హాల్, రమేష్ హాస్పిటల్ ఎదురు, గుంటూరు. వర్తమానికులు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు, రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు. రండి, మీ సమస్య ఏదైనా పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. రబ్బూని స్వరం వారి ఆరాధన సమయములు. మా మొదటి ఆరాధన గుంటూరులో కొండా వెంకటప్పయ్య కాలనీలో జరుగును. సమయం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరుగును. మా రెండవ ఆరాధన గుంటూరులో మంగళదాస్ నగర్లో ఫస్ట్ లైన్లో జరుగును. సమయం 11 గంటల నుండి 1:30 వరకు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు MO ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్ కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ పి అనిల్ కుమార్, SBI 3030361300, IFSC కోడ్ SBI N000844. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరంపాలెం, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 8106251809. మరి యొక్క నెంబర్ 8801301572. మా పూర్తి వివరములకై మా వెబ్సైట్ను సంప్రదించగలరు. వెబ్సైట్ www.rabbuniswaram.org. మరి ఒకసారి www.rabbuniswaram.org.